భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పిలుపునిచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల నుండి వైసీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, నంబూరి శంకర్రావు, బొల్ల బ్రహ్మానాయుడు, మాజీ మంత్రి విడుదల రజని, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్, భార్గవరెడ్డి మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం పడతా ఇంకా రెడీనా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటా ఉంది. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు ఎవరైతే చదువుకొని ఈరోజు డాక్టర్సు, ఇంజనీరింగ్, సైంటిస్టులు అయిన పరిస్థితి, ఆ ఒరవడిని కొనసాగిస్తూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పేద పిల్లలను ఆదుకుంటూ విద్యా దీవెన, వసతి దీవెన అంటే వాళ్ళ హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించే కార్యక్రమం చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే బూటకపు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చారో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరినీ కూడా, చదువుకునే పేద పిల్లలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి. ఈరోజు చూస్తూ ఉంటే 3,500 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు ఈ రాష్ట్రంలో పేద పిల్లలకి బకాయి పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. వసతి దీవెనకి ఇంకొక 1,100 కోట్ల రూపాయలు అంటే 4,600 కోట్ల రూపాయలు తక్షణమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాలి. పేద పిల్లలను ఆదుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు, వాళ్ళ భవిష్యత్తు నడి రోడ్డు మీద నిలబెట్టొద్దని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా కంపల్సరీ ఒక పేద పిల్లవాడు చదువు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం 3 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మొట్టమొదటి డిమాండ్, ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో 4,600 కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయనే 2,700 కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు. ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి, ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో 7,500 కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు 100 కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 7,500 కోట్లు పెట్టిపోయాడు. దాన్ని విద్యార్థులకు చెల్లించలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల్లో మొదటి సంవత్సరం అయిపోవస్తుంది, ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఇక 20 లక్షల ఉద్యోగాలు రోజు పేపర్లో చూసి పాపం నిరుద్యోగులంతా ఏదో ఆసక్తి ఎదురు చూస్తున్నా సరే ఎల్లో మీడియాలో రోజు రాస్తుంటారు, ఆ ఎంఓయూ అయిపోయింది, ఈ ఇండస్ట్రీ వస్తుంది, ఆ ఇండస్ట్రీ వస్తుంది. కానీ ఒక్కటి కూడా ఇంతవరకు భూమి మీద ఇంతవరకు ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు. ఈ విధంగా ఈరోజు రెండో డిమాండ్, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అప్పటిదాకా 20 లక్షల ఉద్యోగాలు అందే వరకు ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయలు చొప్పున ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అది మీరు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడోది వైద్య విద్యార్థులు. ముఖ్యంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వెళ్తే మీరు వాటిని పూర్తి చేయకుండా, అంటే 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మిగిలిన 12 కాలేజీలు స్టార్ట్ చేయాలి.
దాన్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయటం. స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు, వైద్య విద్యని ప్రభుత్వం భరించడం కష్టం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఒకవైపు మోడీ గారేమో సంవత్సరానికి 15,000 మెడికల్ సీట్లు ఇస్తానని చెప్పి దేశవ్యాప్తంగా చెప్తూ ఉంటే, మన రాష్ట్రంలో 2,750 సీట్లు ఇవాళ వీళ్ళు ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్ కోసం కోరకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేంటంటే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి మెడిసిన్ చదువుకోవాలంటే ప్రైవేట్ పరంగా 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పేద విద్యార్థి చదువుకోగలడా? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టింది ఎందుకు? పేద విద్యార్థులు చదువుకోవడానికి. అలాంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఎక్కడ కూడా వైద్య విద్యని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ఆలోచన, దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ఎండగట్టడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అలివి కాని హామీలు ఇవ్వటం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవి మాకేమి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు మోసం చేయటం, ఇది ఒక పరిపాటి. ఖచ్చితంగా ప్రజలు వచ్చే కాలంలో బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన దేశానికి స్వతంత్రం రాకముందు ఆ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్. 1947 నుంచి 2019 వరకు 72 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం పట్టుబట్టి పల్నాడుకు ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, మరీ ముఖ్యంగా వెనుకబడిన గురజాల మాచర్ల నియోజకవర్గాలకి కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు. ఏ జబ్బు వచ్చినా నసరావుపేట గుంటూరు పోవాలి, అక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన బడ్జెట్లోనే మరి పల్నాడుకి పిడుగురాళ్ల దగ్గర మెడికల్ కాలేజ్కి 66 కోట్లు శాంక్షన్ చేయటమే కాదు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక 200 కోట్లు శాంక్షన్ చేయించాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 200 కోట్లు ఇచ్చి ఈరోజు మీరు వచ్చి చూడండి, పిడుగురాళ్ల సమీపాన 50 ఎకరాల్లో పల్నాడులో గుండెకాయ లాంటి ఒక సామాజిక దేవాలయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు. 90% పనులు పూర్తయిపోయినాయి. ఎలక్షన్ల ముందే హాస్పిటల్ ఓపెన్ చేశాం. కేవలం పరికరాలు తీసుకురావాలి, అది కూడా కంపెనీయే తీసుకురావాలి, వాళ్ళ టెండర్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం 3 కార్యక్రమాల గురించి ప్రశ్నించడం. ఒకటి, ఏదైతే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలు చేయటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మనం చూసినట్టయితే ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులకు ఒక బంగారు భవిష్యత్ కోసం బాట వేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్. దీన్ని కొనసాగింపుగా విద్యతోనే ఆ కుటుంబం యొక్క తలరాతలు మారతాయి, ఆ కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పి బలంగా నమ్మి ఈ సిద్ధాంతంతో మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విద్యార్థులందరినీ కూడా చదువులకు ప్రోత్సహించి మరి మీరు చూసినట్టయితే జగనన్న ప్రభుత్వంలో మా 5 ఏళ్ల టెన్యూర్లో సుమారు 19,000 కోట్లు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది. అప్పటికి 2014 నుంచి 19 వరకు ఏవైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూత్
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మన వాళ్ళందరూ చెప్పారు. అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటుకు చెప్పగలను. వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంత కసితో పార్టీకి పనిచేస్తున్నారని మీరు చూస్తున్నారు. ఆ కసితో పనిచేస్తున్నారంటే దేనికి పనిచేస్తున్నారు? అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడిని ఎవరిని వదిలిపెట్టట్లా. ఇది ఎక్కడ పాలనో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి ఏ విధమైనటువంటి ఇక్కడ మా నాయకులు మాట్లాడారో ఇవన్నీ వాళ్ళు రికార్డు చేసుకుంటారు. ఎవరు ఎలా మాట్లాడారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని కూడా. అయితే దీంట్లో వచ్చేవరకు మేమందరం కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం, వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాం. మా కార్యకర్తలు కూడా సిద్ధమయ్యే ఉన్నారు, మా నాయకులు సిద్ధమయ్యే ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎక్కడ డీవియేషన్ లేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఎలాంటి ప్రెజర్ ఉందో ప్రతి తల్లిదండ్రులకి తెలుసు. అది మేము పెద్దగా చెప్పనవసరం లేదు. దానికోసం అది ఇవ్వండి అని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండు, ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా ఆరోగ్యశ్రీయా కుదరదండి, డబ్బులు ఇచ్చేప్పుడు చేస్తాం అన్నారు. అరే ఇదేంటా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలా అక్కడ జగన్ గారు లేరు కదా, ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా అన్నారు. నేను స్వయంగా వెళ్ళాను. అరే మా వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏందయ్యా ఆపరేషన్ చేయమంటే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు అన్నారు. అదేంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా అండి, డబ్బులు ఎప్పటికి 3 నెలలకు కూడా రావు, 3 సంవత్సరాలకు కూడా రావు, ఆ బిల్లులు పంచరు అన్నాను. అసలు హాస్పిటల్లో యాజమాన్యం, హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు చేర్చుకోవట్లా, డబ్బులు ఇస్తే చేర్చుకుంటాం అంటున్నారు. దీని మీద ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. మీరు చాలా బాగా చెప్పారు, మేము దాని మీద కాదనలేదు. మీరు అసెంబ్లీలో చెప్పారు, రోజువారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్డర్లు చేస్తున్నారని చెప్పారు. ఒక్క మాట చెబుతాను మీకు, ఎక్కడ మర్డర్ జరిగింది, ఎక్కడ మా మర్డర్ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఏంటి అనే దాంట్లో ఎవరిదైనా ప్రాణమే, నాదైనా ప్రాణమే. నాదొక ప్రాణం, నాదేమో చాలా బరువుగా ఉండే ప్రాణం కాదు, ఇంకొక ఆయన తేలిగ్గా ఉండే ప్రాణం కాదు. వినుకొండ నియోజకవర్గంలో వేణుగుపాలెం అనే గ్రామం, వినుకొండ రూరల్ మండలం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో నా పరంగా నేను చిన్న విషయాలు చదివిస్తున్నాను. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నేను కళ్ళారా చూసిన కొన్ని ఉదాహరణలు. ఒక చిన్న కుటుంబంలో 2 అన్నాచెల్లులు ఉన్నారు. 2 మంచిగా చదువుకునే వాళ్ళే. అన్నకు 2 ఎకరాల పొలం అమ్మేసుకొని మెడికల్ సీట్లో ఫీజు కట్టుకొని జాయిన్ చేశారు. అది అయిపోయిన 2 సంవత్సరాలకు తన చెల్లెలకు మళ్ళీ చాలా బాగా చదువుకున్న సీట్ రాపోయేసరికి మళ్ళీ ఇంకో 2 ఎకరాలు అమ్మి సీట్ కట్టుకున్న అన్న ఆలోచన ఉండగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చి వాళ్ళకి ఆ 2 ఎకరాలు మిగిలింది. 2 డాక్టర్లు అయ్యారు. సో ఆ కుటుంబంలో ఒక కుటుంబం మనం చూస్తే ఒక కుటుంబం కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఆ 2 ఎకరాలు మిగలటం ఒకటే కాకుండా ఆ ఊరు మొత్తం ఆ 2 డాక్టర్లు వచ్చేసరికి వాళ్ళని చూసుకొని ఊర్లో కనీసం ఆ మోటివేషన్, అంటే ఒక డాక్టర్లు అంటే వాళ్ళని చూసి ఆ చుట్టుపక్కల ఇళ్ళు కానీ ఆ ఊరు మొత్తం పల్లెటూరులో ఆ ఊరు మొత్తం కానీ ఆ మోటివేట్ అయ్యి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఉపయోగపడిందంటే, ఉదాహరణకి ఇక్కడ మన నర్సరీ పక్కన తురకపాలెం ఊరు ఉంది, అందులో చిన్న తురకపాలెం, అందులో కనీసం 25 మంది దగ్గర డాక్టర్లు వచ్చారు. 32 మంది అంకే ఇప్పటికి 32 మంది డాక్టర్లు అయ్యారంటే అందులో ఫస్ట్ స్టార్ట్ అయిన దీనివల్లే అదంతా. అట్లాంటిది ఇప్పుడు అది ఆపేస్తే ఎంతమంది అయిపోతారు? అది ఎంతమంది చదువుకున్న వాళ్ళు బాగా చదవగలిగి బాగా సోషల్ ఎకనామిక్స్ లేక అంటే కట్టుకోలేక పేద విద్యార్థులు ఎంతమంది చదువులు అయిపోతున్నాయి ఇప్పుడు దీనివల్ల. దయచేసి ఒకసారి మళ్ళీ ఆలోచించి పేద విద్యార్థులకు మళ్ళీ ఏదో రకంగా ఆ ఫీజు రీయింబర్స్మెంట్